హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి ఫ్లేవర్ తోటి గోరుచిక్కుడుకాయ కర్రీ అండి. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారండి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 7-8 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పోపుని ఒకసారి వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ఒక మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఒక 7-8 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మిక్సీ బట్టైనా వేసుకోవచ్చు. తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను గోరుచిక్కుడుకాయ ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇందులో ఇక్కడ తగినంత ఉప్పు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి కారం కూడా మిక్సీ పట్టేటప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఒక 7-8 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకోవాలి. వేసుకొని అది కూడా పచ్చిమిర్చి కారం కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోరుచిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ దాకా వేసుకుంటున్నాను. హాఫ్ కేజీ తర్వాత అందులోకి ఒక గుప్పెడు పచ్చి బఠానీలు ఉడికించుకున్నానండి. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, బఠానీ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం ఒకసారి కలుపుకున్న తర్వాత నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. మీకు అప్పుడు ఈ మూత పెట్టేసుకొని మగ్గించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కర్రీని అందులోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఈ కర్రీని సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.